జరగనైన కార్యక్రమం దేవుడు ఘనముగా జరిగించులాగిన ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం ప్రతి వారు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ స్తోత్రము 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 మహోన్నతుడా నీ స్తోత్రము 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 సర్వాధికారి నీకు స్తోత్రము నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినము ఏర్పాటు చేయబడి ఉన్న బర్త్డే కార్యక్రమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా ప్రియులు దైవజనులు మోజెస్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి యొక్క కుటుంబాన్ని ప్రేమించి మీరిచ్చిన తండ్రి కుమారుని బట్టి కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ యొక్క మహాకృపను బట్టి నాయనా ఏవా కుమార్తెనిచ్చి గడిచిన దినములన్నీ మీరు కాపాడి ఏవా మీరు ఇచ్చిన సంవత్సరమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ప్రథమ బర్త్డే కార్యక్రమాన్ని బట్టి నాయనా మీకే కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, జరగని కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే అధ్యక్షులే ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, అలాగే నేనైనా సాక్ష్యము ద్వారా మీరు మహిమ పొందండి. ఏవా వాక్య సందేశము ద్వారా శుభముల ద్వారా మీరు మహిమ పొందండి. జరగనైన కార్యక్రమం అంతయు నీ నామ మహిమార్థమే జరిగించమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం పాట విందాం. ప్రియులు జేమ్స్ గారు వచ్చి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. విందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. అలాగే కూడి వచ్చిన సంఘస్థులందరికీ అలాగే దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఒక పాట పాడుకోండి. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. ఆతులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిల
చూసిన దిక్కులే నిలువకుండునా న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండునా జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా నీ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా నీ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండునా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండునా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా.
హల్లెలూయా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమౌదునో, నీ దయలే నీదే నేనేమౌదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే నన్ను బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేనరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేనరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచినావు. నీ పాదాల చింతనే నీ పరవశించాలని, నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమౌదునో, నీ దయలే నీదే నేనేమౌదునో తెలియదయ్యా.
అందరికీ వందనాలండి. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమయ్యున్నానో, నాకేమున్నానో, కేవలం నీ కృపే. నేనేమయ్యున్నానో, నాకేమున్నదో, కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగిందును. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగిందును. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృప చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృప. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృప.
బ్రతుకలేనయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మధ్యలో కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. శ్రమలోన తోడే లేక, శిలనైన కానే కాక, వేసారిపోయా యేసయ్యా. పిలిచాను నిన్నే దేవా, కడదాక నాతో రావా, నా జీవదాత యేసయ్యా. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. ఆశే నీవై నాలో, నా జీవగమనములోన, దారే చూపే నాకు నీ వాక్య వెలుగులలోన. ఆశే నీవై నాలో, నా జీవగమనములోన, దారే చూపే నాకు నీ వాక్య వెలుగులలోన. నీలో నివాసమే నాలోని కోరిక, నీ స్నేహబంధమే సంతోష కానుక. నీలో నిరీక్షణే
కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కావుమా కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కావుమా ధైర్యము నాలో నింపి నాతో నడచిన దేవా నీ సత్య మార్గమే నా జీవ బాటగా నీ నామ ధ్యానమే నాలోని శ్వాసగా నీలోనే ఏకమై నీ ప్రేమ సాక్షినై కాగాలి యేసయ్యా నా జీవితాంతము కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కావుమా కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కావుమా శ్రమలన తోడేరేక శిలనైన కానే కాక వేసారిపోయా యేసయ్యా పిలిచాను నిన్నే దేవా కడదాకా నాతో రావా నా జీవదాత యేసయ్యా దేవునికి స్తోత్రము. దయచేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఈ సమయంలో 127వ సంకీర్తన ఈ సమయంలో అమ్మటి ప్రసన్న వచ్చి చదివినిపిస్తారు, విందాం. ఆ తదుపరి 128వ సంకీర్తన తాడేపల్లిగూడెం నుండి విచ్చేసిన టీచర్ గారు విజయలక్ష్మి గారు వచ్చి చదివి వినిపిస్తారు. దయచేసి కార్యక్రమం కొనసాగాలి, తొందరగా అవ్వాలి అంటే కింద ఉన్న వాళ్ళందరూ పైకి వస్తే కార్యక్రమం అయిపోతుంది.
తిరుగుతూ ఉంటే కార్యక్రమం అలాగే ఉంటుంది. 127వ సంకీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. 128వ కీర్తన. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవాయందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అలాగే మరొక భాగముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మన ప్రియులు మేరీ గారు చదివి వినిపిస్తారు. విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. ఎపిసిల్ పత్రిక అండి, మొదటి నుంచి పత్రిక. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవుని వాక్యం దీవించను కాక. ఆమేన్. లేఖన భాగాలు చదివి వినిపించిన ప్రియులు ప్రసన్న టీచర్ గారికి, అలాగే విజయలక్ష్మి టీచర్ గారికి, అలాగే మేరీ గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో క్లుప్త ప్రార్థన, ఈ సమయంలో మెర్సీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన మా దేవ, సర్వశక్తివంతులకు యేసయ్య, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ రాత్రికాల సమయం ప్రభువా, ఇటు రీతిగా తండ్రి నాయన నీ సన్నిధిలో చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు తండ్రి. ఈ లోకంలో మాకంటే గనులైన వారికి లేదయ్యా ఎంత గొప్ప ధన్యత ప్రభువా. మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, అత్స బర్త్డే సందర్భంగా ప్రభువా నాయన మేము కూడి ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి మహిమపడడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. సంవత్సరం అంతా కూడా ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ప్రభువా మరి నీ కృపలో బిడ్డను భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన నీవు గొప్ప దేవుడు ప్రభువా. ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారు విడువని దేవుడివై ఉన్నావు తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంతవరకు మీరుండి ప్రభువా తండ్రి ఇగో దాసుల ద్వారా వాక్యాన్ని మాకు వినిపింపజేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మేము ఏ రీతిగా
జీవించాలో, ఏ రీతిగా నీ యందు ఉండాలో ప్రభా నాయన మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. విన్న మాటలు మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. ఇంకా నాయన కేక్ కటింగ్లో మీరుండండి ప్రభా తండ్రి. జరిగిన కార్యక్రమం అంతా నీ నా మహిమార్థమే జరిగించమని త్వరలో యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో పాస్టర్ గారు సాక్ష్యం చెప్తారు. అలాగే పాస్టర్ గారు అలాగే పాస్టమ్ గారు నిలబడి వారు కుటుంబముగా సాక్ష్యాన్ని తెలియపరుస్తారు. విందాం. ఆయన ఇరు మొత్తం 4 ఒకటి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మీ మధ్యలో ఎలా నిలబడడానికి ప్రభు మాయడలు చూపిన కృపకై ప్రభుకే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఈ రీతిగా మరి గడిచిన జూలై నెలలో మా జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతము మీ ముందు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దేవుడు మొదటగా మమ్మల్ని ప్రేమించి కుమారుడిని స్వాస్థ్యంగా ఇచ్చారు. రెండవదిగా కుమారుడు మళ్ళీ మాకు కుమార్తెని బహుమానంగా దేవుడు మాకు అనుగ్రహించాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే దీనితో పాటు మా జీవితాల్లో చాలా విధమైన పరిస్థితులు గుండా మేము వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు తన కృప ద్వారా మమ్మల్ని స్థిరపరుస్తూ ఒక మెట్టు పైకి ఎక్కించుకుంటూ దేవుడు తన కృపలో ఈ రీతిగా ఈ మందిరంలో ఈ రీతిగా పరిచర్య జరిగించడానికి దేవుడు తన కృప ద్వారా మమ్మల్ని ఇంతవరకు నడిపించాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్క జీవితంలో కార్యమునకు మొదటే కారణము దేవుడై ఉంటాడు. దేవుడు తన ఆలోచన ప్రకారంగా జరిగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ఆలోచన నెరవేర్చడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడి యొక్క ఆలోచన నెరవేర్పులో మరి పాస్టర్ బ్లెస్సింగ్ అయ్య గారిని, అదేవిధంగా బిషప్ బ్లెస్సింగ్ అయ్య గారిని, వారి కుటుంబాన్ని మా కొరకు నిలవబెట్టి మమ్మల్ని పరిచర్యలో ముందుకు నడిపించడానికి ప్రభు ఎంతగానో వాడుకున్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఈ విషయంలో సహకరించినటువంటి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా తల్లి సహోదరుడికి, అదేవిధంగా కూడి వచ్చినటువంటి రక్త సంబంధులకి, బంధువులకి, స్నేహితులకి, అదేవిధంగా చొల్లంగిలో ఉన్నటువంటి సంఘ సభ్యులకును పిలువబడిన వారందరికీ కూడా ప్రభునామాన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభుకే మహిమ కలుగును గాక. మా యొక్క సంతోషములో మీరందరూ పాలు పొందడానికి వచ్చినటువంటి అందరిని బట్టి ప్రభువుకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఒక్కటే చివరిగా చెప్పాలనుకుంటున్నా, మా జీవితాల్లో జరిగిన ప్రతి అటెంప్ట్లో, ప్రతి కార్యములో కూడా మేమేదో ఉన్నవారమని, గొప్పవారమని లేదా తక్కువని కాదు, కానీ దేవుడు తన కృపను బట్టి ఎంతవరకు మమ్మల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృప ద్వారా మా చేతులు పట్టుకోకపోతే మేము నడిచిన మార్గాలలో ఎలాగైతే పేతురు ఆ నీటి మీద నడుస్తున్నప్పుడు యేసుప్రభు చేయి పట్టుకొని పైకి లేవనెత్తాడు, మా జీవితాలు కూడా నడుస్తున్న మా జీవితాలు పడిపోతున్న మా జీవితాలు కూడా తన చేతి ద్వారా పట్టుకొని అనేక చేతుల ద్వారా మమ్మల్ని ఎంతవరకు నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ప్రభువుకే సమస్త మహిమ చెల్లిస్తూ మరి దైవజనులు బ్లెస్సింగ్ అయ్య గారి కుటుంబమునకు, మా మధ్యలో వచ్చినటువంటి రామ్మోజస్ గారి కుటుంబమునకు, దైవజనులు కూడా ఈ మందిరం యొక్క పనిలో ఎంతగానో సహకరించారు. వారి కుటుంబం కూడా ఆయన కష్టపడి పనిచేశారు. నాతో పాటు ఇక్కడ నాతో పాటు సిమెంట్ మోసారు. ఆయన నాకంటే ఎక్కువగా ఆ టైంలో కష్టపడి పనిచేశారు. ఆయన అందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంది. దైవజనులు మా మధ్యలో ఉన్న కూడా సంతోషం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులు కూడా చాలామంది సహకరించారు. వారందరిని బట్టి కూడా ప్రభునామాన్ని వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘ సభ్యులని ఎందుకన్నానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సహకరించారు కాబట్టి అందరినీ కలిపి చెప్తున్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామాన్ని వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాక్ష్యం అన్నట్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు. అందరూ
స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడివేనో, మహాగణుడివేనో, మహాపరిశుద్ధుడివేనో, సర్వశక్తి సంపన్నుడు ఒక తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాంతయామి, సర్వాధికారి తండ్రి, నీకే మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెందాలి నాయన. నాయన మీరు హెచ్చింపబడాలా నాయన, మేము తగ్గింపబడాలి తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా నువ్వు మహాదేవుడు అయ్యా, మాలను సృష్టించిన మహానీయుడు తండ్రి. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభువ అయా నీ చిత్తాన్ని జరిగంతావు నాయన. మానవుల తలంపులు వ్యర్థమే కానీ తండ్రి, నీ చిత్తానికి లోబడినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చేసి దేవుడు అయ్యన్నావు. గొప్ప దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. స్తోత్రాలు ప్రభువ. గడిచిన దినములన్నీ నీ రెక్కల్లో భద్రపరిచిన ఆయన, నీ బిడ్డలకు ఇచ్చిన నాయన తలంపులను బట్టి, ఆలోచనలు బట్టి, మీరు చేసిన మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, మీరు ఇచ్చిన రక్షణ బట్టి, ఆడుకుంటున్న సేవకులుగా ఆయన ఎంచుకున్న బిడ్డల బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. వందనాలు అయ్యా, స్తోత్రాలు అయ్యా. ఘనత మహిమ నీకే చెందాలి నాయన. మొదటగా మా ఆత్మీయ తల్లిదండ్రులు దీవించి ఆశీర్వదించిన ఆయన వందనాలు తండ్రి. నీ అరచేతుల్లో చెక్కుకొని ఆయన ఆ బిడ్డల ద్వారా అనేకులను ఆదరిస్తున్నావు ప్రభువ, అనేకులు లేవనెత్తుతున్నావు నాయన. నీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. నాయన వారికి ఇచ్చిన తలంపులు బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభువ. దేవా మా ఆత్మీయ తల్లిదండ్రులను ఆశీర్వదించండి ఆయన. ఇంకా అనేక కార్యాలు చేపట్టే కృపనిమ్మని ప్రార్థిస్తున్నామయ్యా. ఇగో నీ సేవకుడి పట్ల నీకున్న తలంపులు పట్టిన ఆయన, ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా నీ చిత్తంలో బిడ్డలు నడిపిస్తూ ప్రభువా అయ్యా నాయన నీ సన్నిధిలో ఈ స్థలంలో నీ కుమారుని నిలవపెట్టుకున్నాను. నీ స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. వందనాలు తండ్రి. నీ సేవకునిగా ఈ స్థలంలో మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాన్ని బట్టి, పరిచయాన్ని బట్టి, బిడ్డల బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. ఇచ్చిన కుమారుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ఆయన. కుమార్తెని దీవించండి ఆయన. సంవత్సరం అంతా నీ రెక్కల్లో భద్రపరిచిన ఆయన మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టడానికి మీరు ఇచ్చిన కృపా తరుణ్ బట్టి నీ స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. వందనాలయ్యా. సహాయం చేతండి. సంఘబిడ్డలను ఆశీర్వదించండి, వచ్చిన బంధువులను ఆశీర్వదించండి, స్నేహితులను ఆశీర్వదించండి తండ్రి. నీ స్తోత్రమయ్యా. ఎంతవరకు నాయన ఈ కార్యక్రమం అంతటిని ఘనముగా జరిగించావయ్యా. ఇక ముందు జరుగుతున్న కార్యక్రమం కూడా నీ నామ మహిమార్థమే జరిగించిన ఆయన. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. మరొకసారి విచ్చేసిన సంఘ బిడ్డలకు, బంధుమిత్రులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. అలాగే ఈ సమయంలో మన మధ్యకు విచ్చేసిన అతిథులు ఉన్నారు. దయచేసి వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. దయచేసి పాస్టర్ గారు ఏదో పైకి రావాలి. అలాగే కాకినాడ నుండి విచ్చేసిన అలాగే మన మధ్యన నలిపల్లి భద్రరావు గారు ఉన్నారు. దయచేసి వారు వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాను. అలాగే వారి యొక్క సతీమణి గారు ఏఎస్సీగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వారు పనిచేస్తున్నారు. దయచేసి వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రారంభపూర్వక మనవి చేస్తున్నాం. వారు వచ్చి చూడగా చప్పట్లు కొడదాం, కనుక వారిని అభినందిద్దాం. కనుక కాకినాడ 2 టౌన్లో ఏఎస్ఏగా వారు పనిచేస్తూ ఈ దినాన్ని ఈ బర్త్డే కార్యక్రమంలో వారు పాల్పొందుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో క్లుప్తంగా శుభాలు మనం వింటాం. శుభాలు విన్న తర్వాత కేక్ కటింగు, అలాగే ముగింపు ప్రార్థన, దీవెనతో మనం సెలవు తీసుకుంటాం. కనుక ఈ దినాన్ని మన మధ్యకు దైవజనులు రాము మోజెస్ గారు వచ్చి ఉన్నారు. వారు ముందుగా వారు శుభాలు తెలియపరుస్తారు. అలాగే శ్రీప్రకాష్ స్కూల్ నుండి మేడం గారు వచ్చారు, చక్కని పాటలు పాడారు. వారికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. కనుక ఈ సమయంలో రాము మోజెస్ గారు తన విలువైన శుభాలు, క్లుప్తమైన శుభాలు వారు తెలియజేస్తారు. విందాం. మొదటిగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మా ప్రియుడు బిషప్ బ్లెస్సింగ్ అయ్య గారి కుటుంబానికి వందనాలు. అలాగనే స్థానిక దైవజనులు మోజెస్ గారికి వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. బాగున్నారండి? మరి ఈరోజు ఇంత వెలుగు ఈ చొల్లంగిలో కనబడుతుందంటే దానికి ప్రధానమైన కారణం బ్లెస్సింగ్ అనేటువంటి ఒక ఆశీర్వాదం
ఈ స్థలంలో ప్రసరింపరైంది కనుక అటు కాలదారీలు ఇస్తున్నారు, ఇటు చొల్లంగీలు ఇస్తున్నారు కనుక మరి ఈరోజు కదా మనం కింద ఉండేటప్పుడు చీకట్లో అది ఉండేది, కానీ ఈరోజు ఇంత గొప్ప మందిరాన్ని కట్టి నిజంగా మోజేస్ గారు ధన్యులు. ఇందాక అదే వాక్యం చదువుతున్నారు కదా 128వ కీర్తనలో, నీవు ధన్యుడువు నీకు మేలు కలిగినట్లు ఉందా లేదండి, అందులో మాట ఉంటుంది. 128వ కీర్తనలో ఉంటుంది, నీవు ధన్యుడవు నీకు మేలు కలుగు. అన్ని మేలు ఆయనకి. పాస్టమ్ గారు పాపని పిల్లనిచ్చారు, ఆ పిల్లలకు పిల్లలు పుట్టారు, మందిరం ఇల్లు ఇచ్చారు, మందిరం ఇచ్చారు కదా, సంఘాన్ని ఇచ్చారు, అన్నీ మేలే, మంచిదే. కానీ ఎందుకు మనం ఈరోజు ఇక్కడ ఎందుకు చేరామంటే దేవునికి కృతజ్ఞత తెలియపరచడం. దేనికండి? అందుకే 105వ కీర్తనలో ఉంటుంది, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయడి. ఈరోజు ఇంత వేడుక ఎందుకు జరుగుతుందంటే మనం దేవునికి కృతజ్ఞతలు తెలియపరచడం. నేను మొన్న ఆలోచించాను, మా ఇంట్లో కూడా ఒక పుట్టినరోజు జరిగింది. ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి పుట్టినరోజు ఎందుకు చేయాలని ఆలోచించాను. నిజం అప్పుడు అనిపించింది, పుట్టినరోజు తప్పకుండా చేయాలి. ఎందుకంటే దేవుడిచ్చిన బిడ్డల కొరకు దేవుని కృతజ్ఞతలు తెలియపరచాలి. అసలు ఆ పుట్టిన తర్వాత బిడ్డలు అసలు ఆ ఊపిరి తీస్తున్నారో లేదో తెలియదు. ఒక్కోసారి నిద్రపోయేటప్పుడు ఊపిరి వస్తుందో లేదో ఒక్కోసారి కొంతమంది తల్లులు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు, ముక్కు దగ్గర చేయి కదా, ఊపిరి తీస్తున్నారో లేదో ఏ విధంగా ఉంటుందో ఆ సంవత్సరం అంతా కూడా ఆ పువ్వులాగా పెంచాలని కదంటారా, పువ్వులాగా పెంచాలి. మరి ఆ పిల్లలు బ్రతికి బట్ట కట్టారు కనుకని ఈరోజు మనం ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. అందుకే బైబిల్లో ఉంది చక్కని మాట మరి రాయబడి ఉంది ఏంటంటే 139వ కీర్తనలో ఉంటుంది. ఏమని రాయబడి ఉందంటే, నీవు నన్ను 14వ వచనంలో, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. దేవుడు మనల్ని కలుగజేసే విధం చూస్తేనట భయమును ఆశ్చర్యం. ఎంతో అందంగా దేవుడు మరి ఇందాక యెషయా గ్రంథంలో ఉంటుంది, యెషయా గ్రంథంలో కూడా చక్కని మాట రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఉంటుందంటే, చూడుము నా అరచేతుల మీద నిన్ను నేను చిక్కుకొని ఉన్నాను. దేవుడు మరి ఈరోజు అక్షజాయ్ అనుకుంటా, అక్ష ఏక్యూ వచ్చింది ఫిల్టర్ లాగా, అక్వాజాయ్ మరి పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నామంటే అక్కడ వాక్యం ఏముందంటే, చూడుము నా అరచేతుల మీద నిన్ను నేను చిక్కుకొని ఉన్నాను. దేవుడు ఎక్కడ చిక్కాడట? అరచేతుల మీద చిక్కాడండి. మనం తీసుకెళ్ళి మన బిడ్డల్ని బ్యూటీ పార్లర్లో పడేస్తాం కదంటారా. దేవుడు ఎంతో అందంగా చెక్కుతున్నాడు. మన దేవునికి మించిన అందం మరొకటి లేదు. కనుక మరి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుద్దాం. అలాగనే రాబోయే దినాల్లో ఇక్కడ ఇంకా బలమైనటువంటి సేవ మరి మోజెస్ గారి యవన దైవజనుడు, ఆయనలో గమనించింది ఏంటంటే ఆయన చాలా దేవుని పట్ల చాలా భయభక్తులు కలిగిన దైవజనుడు, చాలా భయభక్తులు కలిగిన ప్రార్థనాపరుడైనటువంటి దైవజనుడు. మరి అటువంటి దైవజనుడిని ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఈ చొల్లంగి గ్రామానికే మరి నిరంతరం ప్రార్థన చేసి మరి ఆశీర్వాదకరంగా ఉంటారని వారి బిడ్డలు, ఇంకా వాక్యం సెలవిస్తుంది కదా బైబిల్లో, నీ బిడ్డల్ని దేవుడు దీవిస్తాడని మరి కోరుకుంటూ మరి ఈ సమయాన్ని అధ్యక్షులకి అప్పగిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. చక్కని శుభాలు తెలియపరిచిన రాము మోజెస్ గారికి వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే పాస్టమ్ గారికి కూడా ఒక మాటగా శుభాన్ని తెలియపరుస్తారు. ఆ తదుపరి పాస్టర్ మోజెస్ గారు వారు కూడా శుభాలు తెలియపరుస్తారు. ఆ తదుపరి కేక్ కటింగ్. వీలైతే ఏఎస్సి గారు కూడా ఒక మాట శుభాలు తెలియపరుస్తారు. హల్లెలూయా. మన రెండు చేతులు పైకెత్తి సంతోషంగా ఉన్నవారు అందరూ ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట నేను చెప్తాను. 115వ కీర్తన గ్రంథము 115వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించెను, ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించెను.
అహరోను వంశస్థులను ఆశీర్వదించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అహరోను వంశస్థులను ఆశీర్వదించే దేవుడు. అహరోను ఎవరు అంటే ప్రధాన యాజకుడు. ఎవరండి? ప్రధాన యాజకుడు. యాజకులైన వారిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎందుకంటే యెహోవా మమ్మును మర్చిపోలేదు. యెహోవా యాజకులను మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకంటే ఎవరైతే యాజకత్వాన్ని చేస్తారో నమ్మకంగా దేవుని దగ్గర, వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి కావలసింది ఏంటంటే మనలో ఉన్న నమ్మకత్వం. మనం ఎంత నమ్మకత్వంగా దేవుని పరిచర్యను జరిగిస్తే దేవుడు మనను అంతగా అభివృద్ధి పరుస్తాడు. యాజకుడు ఆశీర్వదింపబడితే కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, సంఘం ఆశీర్వదింపబడుతుంది, ఊరు ఆశీర్వదింపబడుతుంది, దేశమే ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యాజకుని యొక్క ప్రార్థన చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది గనక ఈ యాజకుని కుటుంబంలో పుట్టిన ఆక్స ఆశీర్వదింపబడుతూ నగరానికి చెక్కిన మూల కమ్మం వలె ఉంటూ అంతకంతకు అభివృద్ధి చెందుతూ దేవుని మహిమ చేత బిడ్డ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రప్రదంగా అక్సా జాయ్కి ఐఎమ్ విషింగ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. కుమార్తెను దేవుడు ఆశీర్వాదములతో నింపి నడిపించును గాక. కుమార్తె యొక్క తల్లిదండ్రులకు కూడా బిగ్ కంగ్రాచులేషన్స్, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన యొక్క దీవెనల చేత వారిని నింపును గాక. సో అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ ప్రొఫెసర్ అయిన బరబ్బా ఎలన్ జాన్సన్ అనబడుచున్న ఒక ఆమె ఉన్నది. ఆమె ఒక కొటేషన్లా చెప్పి ఉన్నది ఏంటంటే, టు బీ ఇన్ యువర్ చిల్డ్రన్స్ మెమరీ టుమారో, బీ దేర్ ఫర్ దెమ్ ఎట్ ప్రెజెంట్. మళ్ళీ చెప్తున్నాను, టు బీ దేర్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ మెమరీ టుమారో, బీ దేర్ ఫర్ దెమ్ ఎట్ ప్రెజెంట్. తెలుగులో, మీ బిడ్డల యొక్క జ్ఞాపకాలలో భవిష్యత్తులో ఒక తల్లిదండ్రులుగా మీరు ఉండాలి అంటే నేడు వారితో మీరు ఉండాలి. భవిష్యత్తులో మీ బిడ్డల యొక్క జ్ఞాపకాలలో తల్లిదండ్రులుగా మీరు ఉండాలంటే నేడు మీరు వారితో ఉండాలి. కనుక తల్లులుగా మన బిడ్డలు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి, మన గురించి ఆలోచన చేయాలి, అభివృద్ధి పొందాలి, వారు ఉన్నతమైన స్థానమునకు ఎదగాలని కోరుకుంటున్నాం. అయితే అదంతయు వారు అది పొందిన తర్వాత కూడా మనల్ని జ్ఞాపకం చేసుకున్నాలంటే ప్రస్తుతాన్న మనం వారితో నిలబడాలి, వారిని సరిగ్గా పెంచాలి, వారి సరిగ్గా మనకు దేవుడిచ్చిన ఈ అద్భుతమైన బహుమతిని మనం సంరక్షించుకునే వారిగా మనం ఉండాలి. ఎంతగా అయితే ఇట్టి సమయాన్ని అంటే ఇప్పుడు అక్సా జాయిన్ ఏజ్లో ఆర్ ఎనీ చిల్డ్రన్స్ ఏజ్ వారికి ఉన్న వయసులో మనం వారితో నిలబడి వారితో ఎంతగా అయితే కనెక్టివిటీ ఆ సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటామో భవిష్యత్తులో అంతగా వారు మనతో కలిసి బ్రతికే వారిగా ఉంటారు, అంతగా కలిసి దేవుని స్తుతించే వారిగా ఉంటారు. సో ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు బీ రిమెంబరింగ్ యూ ఇన్ ది పాస్ట్ ఆర్ ఇన్ ఫ్యూచర్, మీ పిల్లలు మీ గురించి భవిష్యత్తులో ఆలోచన చేస్తూ మిమ్మల్ని గురించి ఆలోచన చేస్తూ జ్ఞాపకం చేసేవారిగా ఉండాలి అంటే ప్రథమంగా ఇప్పుడు వారు జీవిస్తున్న కాలంలో వారి యొక్క చిన్న వయసులో మీరు వారితో నిలబడి. అందుచేత సొలొమోను భక్తుడు రాసిన సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, అప్పుడు అతడు పెద్దవాడైనా దాని యొద్ద నుంచి తొలగిపోడు. సో టీచ్ దెమ్ బై బీయింగ్ విత్ దెమ్ వాట్ దే హ్యావ్ టు బీ. సో ఇన్ ఫ్యూచర్ యూ విల్ బీ ఆల్వేస్ రిమెంబర్డ్ యాజ్ ఎ గుడ్ పేరెంట్స్. కనుక ఇప్పుడే మీ బిడ్డలకు మంచిని నేర్పించండి, భక్తిని నేర్పించండి. తదుపరి భవిష్యత్తులో ఎప్పుడు మంచివారిగా, వారికి ఒక మంచి మార్గదర్శకులుగా, ఒక ఉన్నతమైన స్థానమునకు నడిపించిన తల్లిదండ్రులుగా వారి జ్ఞాపకాలలో వారి యొక్క జీవితాన్ని మీరు మిగిలిపోతారు. అట్టి ఆశీర్వాదాలు దేవుడు ఈ కుటుంబానికి అక్సా జాయ్కి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. నీకు స్తోత్రం. అలాగే ఈ సమయంలో ఒక మాటగా మనం కూడా శుభాలు ఇందాం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు మాట్లాడతారు, కాకపోతే ఒక మాట శుభవచనాన్ని పలుకుతారు.
అక్సాకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంతకు మించి ప్రస్తుతానికి నేనేం మాట్లాడలేను. దేవుని స్తోత్రం. కనుక చక్కని శుభవచనాలు పలికిన వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అనుసూరి నాగమణి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన అందరూ ఏకీభవిందాం. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సాయంకాల సమయం ప్రభా, ఈ అత్సాజాయిని బట్టి నీకు లెక్కలేని స్తుతులు బాబు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇటు రీతిగా మేము అందరం కూడి ఉండడానికి నాయన నువ్వు సమకూర్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు బాబు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, నాయన ఇటు రీతి ధన్యతని, కృపనే, దయ్యని నాయన ఇదిగో ఈ బిడ్డ యందు ఉంచినందుకు నీకు లెక్కలేని స్తుతులు బాబు, స్తోత్రాలు తండ్రి. అందరము సంఘంగా కూడి ప్రభా బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తుండగా తండ్రి, ఆ బిడ్డలను దీవెనలతో ఆశీర్వాదాలతో నింపు దేవా, నీకు వందనాలు, స్తుతులు బాబు, స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో దైవజనులుగా తండ్రి నా దేవా ఎంతగానో ప్రయాసపడి కూడుకుని ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. అయా ఇదిగో ఈ పునరుద్ధాన దినమందు తండ్రి నీ సంఘాన్ని మమ్మల్ని అందరినీ కూడా నాయన అయా నీ సన్నిధానాల్లో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంకును తండ్రి అత్సాధ్యాయికి నాయన ఇదిగో మంచి ఆరోగ్యాన్ని దయచేయి నాయన. అయా బిడ్డని ఇంకును దినదినము కొవ్వును దూడవలే గ్రంథులు వేయడం సహాయం దయచే ప్రభా. ఈ పుట్టినరోజు కార్యక్రమంలో తండ్రి ఆ బిడ్డకు ఇంకను 100 రెట్లు ప్రతిఫలము దయచే తండ్రి. మీరే సహాయం చేయమని అడుగుచున్నాము దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన బంధుమిత్రులను బట్టి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో సంఘంగా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా ఈ కొద్ది ప్రార్థన మనల్ని నీ పాదాల చెంతకు చేర్చుకుని తగిన ప్రతిఫలం దయచేయమని త్వరగా రాని ఇస్తున్నాను బట్టి అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, విచ్చేసిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అలాగే మన మధ్యన శ్రీప్రకాశ్ స్కూల్ నుండి వచ్చిన మేడం గారు కూడా ఒక మాటగా శుభాలు తెలియజేస్తారు. కాకినాడ శ్రీప్రకాశ్ స్కూల్ నుండి వచ్చిన మేడం గారు ఒక మాటగా శుభవచనాన్ని తెలియపరుస్తారు. కింద అందరికీ వందనాలండి. ముందుగా నేను పాస్టర్ మోజెస్ గారికి అలాగే వారి సతీమణి గారికి మరి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అక్ష జాయ్కి కూడా హ్యాపీ బర్త్డే. అలాగే ఈ మధ్యన కాలం మనం చూసినట్లయితే ఎందరికో బిడ్డలు కలగట్లేదు కూడా, అవును కదండి. మరి అలాగే మరి దేవుడు మోజెస్ గారిని పాస్టర్ గారిని దీవించి రెండో బిడ్డని అనుగ్రహించి ఉన్నారు. దాన్ని బట్టి అందరూ చేతులెత్తి దేవునికి మహిమ చెల్లించుదాము. హల్లెలూయా. మరి ఒకసారి దేవునికి స్తోత్రములు వందములు చెల్లించుకుంటూ మరి మమ్మల్ని ఇక్కడ ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు మరి మీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క శుభకార్యములు మీరు పాల్పొందుకోవడానికి వచ్చారు. మీ అందరికీ కూడా వందనాలు. బైబిల్ వాక్యం సెలవిస్తున్నది, చిల్డ్రన్ ఆర్ అన్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ద లార్డ్. అంటే పిల్లలు దేవుడిచ్చిన స్వాస్థ్యము. ఇదే మాట గుర్తు చేసి నేను కొద్ది మాటలు ముగిస్తున్నాను. మరి ఒకసారి అక్సా జాయ్కి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, కార్యక్రమం త్వరితముగా అయిపోతుంది. దయచేసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి
దైవజనులు మోజెస్ గారిని అలాగే శీలాకను దేవుడు వారిని మర్చిపోలేదు. పాస్టర్ గారు చెప్పారు కదండి, దేవుడు మర్చిపోయేవాడు కాదు. కనుక దేవుడు తన బిడ్డలను తగిన సమయములో జ్ఞాపకము చేసుకునే దేవుడు. అలాగే దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని దృష్టిలో నమ్మకముగా యథార్థముగా ఉన్నప్పుడు, అలాగే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు తగిన సమయములో దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవాది దేవుడు సెలవిస్తున్నాడు 115వ సంకీర్తన 14వ చరణంలో, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు. దేవుని స్తోత్రం. కనుక దేవుడు మోజెస్ గారిని దేవుడు మర్చిపోలేదు. దేవుడు వారిని అనాథ సంకల్పములో దేవుని యొక్క చేతిలో ఉన్నారు. కనుక దేవుడు ఈ ప్రాంతానికి దేవుడు వారిని తీసుకుని వచ్చాడు. ఎక్కడో అనకాపల్లికి ఇంకొక 14 కిలోమీటర్ల దూరమున గోవాడ అనే గ్రామములో వారు ఉంటూ ఉండేవారు. కనుక దేవుడు వారిని ఈ ప్రాంతానికి దేవుడు ఏ సంకల్పముతో ఈ ప్రాంతానికి దేవుడు తోడుకొచ్చి ఉన్నాడు, ఆ సంకల్పము వీరి పట్ల ఇచ్చట జరుగునుగాక. కనుక దేవుడు వారికి అనుగ్రహించిన బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. కనుక ఈ దినాన్ని వారి యొక్క తల్లిగారు అలాగే వారి యొక్క సహోదరుడు కూడా ఈ బర్త్డే కార్యక్రమానికి వారు వచ్చి ఉన్నారు. దేవుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. కనుక దేవాది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు తగిన సమయమందు కనికరించువాడు, ఆశీర్వదించువాడు. గనుక దేవుడే గనుక వృద్ధులోనికి నడిపించువాడు. ఆ దేవుని యొక్క కరుణాహస్తము దైవజనులకును అలాగే విచ్చేసిన మీ అందరికీ సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దానికి ఈ సమయంలో ప్రార్థించుకుందాము, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. 6 నెలల మమ్మల్ని కాచి కాపాడి 7వ నెల మొదటి ఆదివారం తోడుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మోజెస్ గారిని బట్టి నాయన ప్రభా, మరి వారి పాస్టమ్ గారిని బట్టి, వారికి ఇచ్చిన 2 బిడ్డలు బట్టి వందనాలు, స్తోత్రాలు. బిడ్డకి ఇచ్చిన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండని సెలవిచ్చావు. నీ మంచితనం వల్ల నీకు దయా కిరీటాన్ని ధరింపచేసి ఉన్నాను సెలవిచ్చావు ప్రభా. అవును ప్రభా, తాను నాయన దేశంలో నమ్మకస్తుల కోసం చూసే దేవుడు ప్రభా. మరి ఎక్కడో అనకాపల్లి సుదీర ప్రాంతం నుండి మోజెస్ గారిని ఇక్కడ నడిపించి ఈ చొల్లంగి గ్రామంలో నాయన నీ సేవకుడుగా ఇక్కడ నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన వచ్చినటువంటి నా సేవకులను బట్టి, సంఘ బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ రాబోయే దినాల్లో బలమైన సేవ జరగటానికి ఈ గ్రామం అంతా ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయని ప్రభా. ముఖ్యంగా ఇచ్చిన బిడ్డను దీవించండి. నీ బిడ్డలను చూస్తామని సెలవిచ్చావు ప్రభా. అలాగనే నాయన ఆశీర్వాదం మీద ఆశీర్వాదం దయచేసి నాయన మరి ప్రభా చేసే ప్రతి ప్రయత్నంలో నాయన మీరు నడిపించి సహాయం చేయమని నీ వాక్యం సెలవిచ్చినట్టుగా కృపాక్షేమంతో నింపమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దయచేసి సమయంలో అమ్మ పాపను తీసుకురండి పాస్టమ్ గారు. అలాగే సమయంలో నానమ్మ గారు రావాలి. అమ్మ రండి, పక్కన నుంచి రండి అమ్మ.
దండి రావాలి. మా ప్రసన్న హ్యాపీ బర్త్డే పాట పాడడానికి మైకిని తినేయడానికి మేము వస్తున్నారా? మహోన్నతుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయములో మా ప్రియులు దైవజనులు మోజెస్ గారిని బట్టి, శీలేఖను బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని ప్రేమించిన తండ్రి, కుమారుని బట్టి, కుమార్తెను బట్టి వందనాలు. ఈ దినము ప్రత్యేకముగా కుమార్తెను మేము జ్ఞాపకము చేసుకునొచ్చు. ప్రభువా, తనను గడిచిన దినములన్నీ మీ బలిష్టమైన రెక్కల చోటున భద్రపరిచి ప్రభువా ప్రథమ సంవత్సరములోనికి ప్రవేశించడానికి మీరు కృప చూపారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన ప్రభువా ఆయుస్సును బట్టి వందనాలు. బిడ్డకు దీర్ఘాయువును మీరు అనుగ్రహించండి. ఇలాంటి పుట్టుక దినములు అనేకము జరుపుకోవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నా. ఏ రీతిగా మాధుర్యముగా ఉంటుందో వారి జీవితం, వారి కుటుంబం మాధుర్యముగా ఉండడానికి సహాయము చేయమని, ఈ కుటుంబాన్ని దీవించమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Aksha Joy. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Greetings to you, dear Aksha Joy. Many greetings to you. God blessings to you. God blessings to you. God blessings to you, dear Aksha Joy. God blessings to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Aksha Joy. Happy birthday to you. Many greetings To you. Many greetings to you. Many greetings to you, dear Aksha Joy. Many greetings to you. దయచేసి సమయంలో సామలకోట నుండి విచ్చేసిన బిడ్డలు దయచేసి
రండి, కేక్ తినిపించండి. అలాగే సమయంలో చిన్నబాబు గారు రావాలి. అలాగే వెంకటరమణ గారు, కృష్ణకుమారి గారు రండి. అలాగే సమయంలో మన ప్రియులు జేమ్స్ గారు ఒక పాట పాడుచు దేవుని ఘనపరుస్తూ ఉంటారు. కేక్ తినిపించేవారు దయచేసి ఎదురుకు వచ్చి, అలాగే సామలకోట నుండి వచ్చిన గుత్తుల కుమారి గారు, నాగమణి గారు దయచేసి మీరు వస్తే ఆ తర్వాత స్థానిక సంఘ బిడ్డలందరూ కూడా వారు కూడా కేకును తినిపిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ
దయచేసి స్థానిక సంఘ బిడ్డలు ఎదురుకు వచ్చి కేక్ తినిపించండి. అలాగే నానమ్మ గారు కూడా ఎదురుకు వచ్చి కేక్ తినిపించండి. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోయగా, నజరేయుడేసుని ముందు నడువగా. కలువరి గిరిదనుక సిలువ మోయగా, నజరేయుడేసుని ముందు నడువగా. యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన. యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కిబడినావా. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కిబడినావా. నిశిదిలో ప్రకాశించు చిరంజీవుడే, నిశిదిలో ప్రకాశించు చిరంజీవుడే. పరంజ్యోతి యేసుని ముందు నడువగా, పరంజ్యోతి యేసుని ముందు నడువగా. యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన. యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని అద్భుతమైన పాట పాడి వినిపించిన జేమ్స్ గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు వారిని దీవించునుగాక. బాబు ఒక పాట పాడినా.
నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా జీవితాంతము నిన్నే స్తుతింతును, నే బ్రతుకు దినములు నిన్నే స్మరింతును. నా జీవితాంతము నిన్నే స్తుతింతును, నే బ్రతుకు దినములు నిన్నే స్మరింతును. ఏ రీతి పాడను నీ ప్రేమ గీతము, ఏనాడు వీడని నీ స్నేహ బంధము. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా. ప్రభు యేసు దైవమా, చిరకాల స్నేహమా, నీలో నిరీక్షణే బలమైనది. ప్రియమారని స్వరం వినిపించు వీక్షణం, నీ జీవవాక్యమే వెలుగైనది. ప్రభు యేసు దైవమా, చిరకాల స్నేహమా, నీలో నిరీక్షణే బలమైనది. ప్రియమారని స్వరం వినిపించు వీక్షణం, నీ జీవవాక్యమే వెలుగైనది. నీ సన్నిధానమే సంతోషగానమై, నీ నామ ధ్యానమే సియోను మార్గమై. నీ సన్నిధానమే సంతోష మార్గమై, నీ నామ ధ్యానమే సియోను మార్గమై. భయపడను నేనిక నీ ప్రేమ సాక్షిగా, రారమై గానమై అనుదినము నిన్నే ఆరాధింతును, కలకాలం నీలో ఆనందింతును. దయచేసి ముగింపు ప్రార్థన చేసుకుందాం. కింద భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి కనుక భోజనాలు చేసి సేవలు తీసుకునండి. కనుక తదుపరి మీరు ఫోటోలు తీసుకోవాలనుకున్న వారు ఎదరకు వచ్చి ఫోటోలు తీసుకునండి. కనుక ఈ సమయంలో ముగింపు ప్రార్థన. ఆశీర్వాదం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దినము మా ప్రియులు దైవజనుల యొక్క కుమార్తె ప్రథమ భక్తుడిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దైవజనులు ప్రభువా మీ నామాన్ని స్మరించుకొనుచు ప్రభువా ఈ దినాన్ని కృతజ్ఞతాపూర్వకముగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. కుటుంబాన్ని నిండారుగా దీవించండి. దైవజనుడిని ప్రేమించి విచ్చేసిన ప్రభువా ఈ ప్రాంతవాసులందరినీ
ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఈ ప్రాంతంలో ఉంటున్న బిడ్డలను దీవించండి, వారి యజమానులను దీవించండి, వారి కుమారులను కుమార్తెలను దీవించండి, అలాగే వారి చేయు పనుపాట్లలో బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ స్తోత్రం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించమని, మీ దీవెనలతో పంపించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు వారి నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ ఈ దినము బర్త్డే జరుపుకుంటున్న కుమార్తెకును, విచ్చేసిన బంధుమిత్రులకును, అలాగే ప్రాంతవాసులకును, సంఘస్థులకును మెండుగా దీవెనలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. కింద భోజనాలు ఏర్పాటు చేయబడినవి, భోజనాలు చేసి సెలవు తీసుకురండి. కనుక మీరు కేక్ తినిపించాలనుకున్న వారు దయచేసి ఎదరికి రండి, కేక్ని తినిపించండి, ఒక ఫోటో తీసుకునండి.